ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన నేత కొణిదెల నాగబాబు ఆస్తులు అప్పుల వివరాలు ఆసక్తి కలిగించాయి. అన్న చిరంజీవి తమ్ముడు పవన్ నుంచి సైతం అప్పులు తీసుకున్నట్లు నాగబాబు అఫిడవిట్లో వెల్లడించారు. తనపై ఒక్క పోలీస్ కేసు లేదని తెలిపారు. కూటమి అభ్యర్థిగా శాసనమండలి ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు 59 కోట్ల చరాస్తులు, 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55.37 కోట్ల విలువైన చరాస్తులుండగా చేతిలో 21,81,000, బ్యాంకులో మరో 23,53,000 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇతరులకు 1,03,00,000 రూపాయలు అప్పిచ్చినట్లు నాగబాబు వెల్లడించారు. 67,28,000 విలువైన బెంజ్ కారు, 11,04,000 విలువైన మరో హుందాయ్ కారు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 18,10,000 విలువైన 226 గ్రాముల బంగారం, తన భార్య వద్ద 16.5 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, 57,99,000 విలువైన 724 గ్రాముల బంగారం, 21,40,000 విలువైన 20 కేజీల వెండి ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా 59.12 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2 వేర్వేరు చోట్ల 3,55 లక్షల విలువైన 2 ఎకరాల 39 సెంట్ల భూమి ఉండగా, మెదక్ జిల్లా నర్సాపూర్లో 32,80,000 విలువైన 3 ఎకరాల 28 సెంట్ల భూమి ఉన్నట్టు తెలిపారు. అదే ప్రాంతంలో మరో సర్వే నెంబర్లో 50 లక్షల విలువైన 5 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 53.5 లక్షల విలువైన ఎకరా 7 సెంట్ల భూములు ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మణికొండలో 2,88 లక్షల విలువైన 460 చదరపడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ 11,20,00,000గా వెల్లడించారు. ఆస్తులతో పాటు అప్పుల వివరాలు సైతం నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించారు. బ్యాంకుల్లో 56,97,000 రూపాయల ఇంటి రుణం ఉండగా 7,54,000 కారు రుణం ఉంది. ఇవి కాకుండా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్నవన్నీ కలిపి 1,64,00,000 అప్పులున్నాయని తెలిపారు. అన్న చిరంజీవి నుంచి 28,48,000, తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి 6,90,000 రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.